ఎలక్ట్రానిక్ స్టిక్కీ. సో మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే వెర్లాగ్లో ఉన్నటువంటి డేటా టైప్స్ గురించి. ఆ డేటా టైప్స్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి, సో ఆ టైప్స్లో ఇంకా ఫర్దర్గా ఏమేమి డీటెయిల్ ఉన్నాయి, సో ప్రతి దాని గురించి డీటెయిల్ స్టెప్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం వెర్లాగ్ డేటా టైప్ గురించి తెలుసుకునే ముందు, సో ఈ వెర్లాగ్ డేటా టైప్స్ అనేవి ఈ వెర్లాగ్లో మనం యూజ్ చేసే డేటా టైప్స్ అనేవి 4 స్టేట్ డేటా టైప్స్ అనమాట. సో 4 స్టేట్ డేటా టైప్స్ అంటే ఏంటంటే, సో మనం ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, వెర్లాగ్, సిస్టమ్ వెర్లాగ్, VHDL అలా. సో ఇంకా వాటిలో సిస్టమ్ వెర్లాగ్లో మీరు అబ్జర్వ్ చేస్తే 4 స్టేట్ 2 స్టేట్ డేటా టైప్స్ అని మనకి ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. బట్ వెర్లాగ్లో మనం యూజ్ చేసేది ఓన్లీ 4 స్టేట్ డేటా టైప్స్. సో ఓన్లీ అవి మాత్రమే సపోర్ట్ చేస్తాయి. సో ఈ 4 స్టేట్ డేటా టైప్స్ అంటే ఏంటంటే, మనం ఇక్కడ 4 వాల్యూస్ని యూజ్ చేస్తాం. సో 0, 1, X అండ్ Z. సో వాట్ ఆర్ దోస్ 0, 1, X అండ్ Z? సో ఈ 4 వాల్యూస్ మాత్రమే మనం ఈ వెర్లాగ్ డేటా టైప్ యొక్క వాల్యూస్కి డేటాని అసైన్ చేసే టైంలో ఈ 4 వాల్యూస్ని మనం యూజ్ చేస్తాం. సో 0 ఈజ్ నథింగ్ బట్ లాజిక్ 0, మీన్స్ ఫాల్స్ స్టేట్మెంట్స్ అప్పుడు మనం యూజ్ చేస్తాం. సో 1 మీన్స్ లాజిక్ 1. సో దీన్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ట్రూ కండిషన్స్ అప్పుడు యూజ్ చేస్తాం. సో X మీన్స్ అన్నోన్ వాల్యూ. సో ఇనీషియల్గా మనం ఇన్పుట్స్ ఏమి ఇవ్వలేదు. సో మీరు ఆఫ్టర్ 10 సెకండ్స్ తర్వాత ఇన్పుట్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. సో అంటిల్ 0 నుంచి 10 సెకండ్స్ వరకు మధ్యలో ఏ వాల్యూ తీసుకోవాలన్నది మనకు తెలియదు. సో మనం అక్కడ ఏం ఇన్పుట్ అప్లై చేయకపోతే, సో సిస్టమ్ దానందరికి అదే 0 తీసుకోవాలా 1 తీసుకోవాలా దానికి తెలియదు కాబట్టి అన్నోన్ వాల్యూస్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ టైంలో మనం Xని రిప్రజెంట్ చేస్తాం. సో Z ఈజ్ నథింగ్ బట్ హై ఇంపిడెన్స్. సో హై ఇంపిడెన్స్ అంటే ఏంటంటే నో కనెక్షన్ స్టేట్. మీరు ఒకవేళ లాజిక్ గేట్స్ని కనుక సరిగ్గా కనెక్ట్ చేసే టైంలో కనుక మీరు సరిగ్గా కనెక్ట్ చేయకపోతే కనుక, సో అప్పుడు ఏమవుతుందంటే అది హై ఇంపిడెన్స్, మీన్స్ ఈ రెండింటి మధ్యలో సరిగ్గా కనెక్షన్ లేకపోతే కనుక సో అది జెడ్గా రిప్రజెంట్ చేస్తుంది. మీన్స్ కనెక్షన్ అనేది ప్రాపర్గా లేదు, నో కనెక్షన్ స్టేట్. అంటే నో కనెక్షన్ అంటే హై ఇంపిడెన్స్. సో నో కనెక్షన్ అంటే మనకి ఏంటి, 2 వైర్లలో కనెక్షన్ అనేది పోయింది. సో ఈ కనెక్షన్ అనేది పోయినప్పుడు సో మనకి ఏమవుతుంది, ఇందులో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో కరెంట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి రెసిస్టెన్స్ మీన్స్ ఇంపిడెన్స్ అనేది ఇన్ఫినిటీ అవుతుంది. సో అందుకే హై ఇంపిడెన్స్ అని మనం జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఎందుకు మనం 4 స్టేట్ డేటా టైప్స్ అని 4 స్టేట్ డేటా టైప్ అని పిలుస్తాం, అర్థమైంది కదా. సో ఇప్పుడు అసలు వెర్లాగ్ డేటా టైప్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, సో ఏమేమి ఉన్నాయి, నెట్ డేటా టైప్ అండ్ రిజిస్టర్ డేటా టైప్. సో ఈ నెట్ డేటా టైప్, రిజిస్టర్ డేటా టైప్ అంటే ఏంటంటే, సో నెట్ డేటా టైప్ అనేది జస్ట్ మనం ఒక వాల్యూని జస్ట్ మనం పాస్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తాం. సో ఆ వేరియబుల్ యొక్క వాల్యూని మనం స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ఎండ్ గేట్ తీసుకుంటే కనుక, సో AB అని 2 ఇన్పుట్స్ ఇచ్చాం, అవుట్పుట్ వచ్చింది. సో మనం దీన్ని ఎక్కడ మనం స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏ వాల్యూ 0 అని, B వాల్యూ 1 అని అసైన్ చేసాం. సో అవుట్పుట్ అనేది జస్ట్ A ఇచ్చినప్పుడు B ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ అనేది 0గా మనకి అసైన్ అయింది. సో దీన్ని మనం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫర్ సపోజ్ రిజిస్టర్ డేటా టైప్ అంటే కొన్నిసార్లు మనం ఆ యొక్క అవుట్పుట్ని మళ్ళీ యూజ్ చేయాల్సిన యూటిలిటీ ఉంటుంది. సో కొన్ని సర్క్యూట్స్లో మనం ఏదైతే AB అని ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు, సో ఈ అవుట్పుట్ని అగైన్ మనం ఇన్పుట్గా యూజ్ చేసుకున్నప్పుడు, సో ఈ అవుట్పుట్ వాల్యూస్ని స్టోర్ చేయాల్సిన నెసెసిటీ మనకు ఉంటుంది. సో అప్పుడు రెజి డేటా టైప్ని మనం యూజ్ చేస్తాం. సో ఇవి మనం కోడ్ చేసేటప్పుడు సో ఎక్కడెక్కడ వైర్ నెట్ డేటా టైప్ యూజ్ చేయాలి అండ్ రెజి డేటా టైప్ యూజ్ చేయాలి, రిజిస్టర్ యూజ్ చేయాలి అన్నది అక్కడ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో అప్పుడు మీకు ఎగ్జాంపుల్స్తో ఇంకా బాగా అర్థమవుతుంది. అంటిల్ దట్ నెట్ డేటా టైప్ అనేది జస్ట్ మనం కంటిన్యూస్ అసైన్మెంట్కి ఏదన్నా వాల్యూని వితౌట్ స్టోరింగ్ మనం జస్ట్ పాస్ చేసుకోవడానికి యూజ్ చేయాలండి నెట్ డేటా టైప్. వేరేజ్ మనం ఆ వాల్యూని స్టోర్ చేసుకోవాలి ఫర్ సమ్ టైం వరకు, వేరే ఇన్పుట్స్ అప్లై చేసే వరకు, అంటిల్ అవుట్పుట్ అనేది సేమ్ అలానే ఉండాలి అన్నప్పుడు మనం రిజిస్టర్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. సో టిల్ నౌ ఇట్స్ ఓకే ఐ థింక్. సో ఫస్ట్ మనం నెట్స్. సో నెట్ డేటా టైప్లో మనకి నెట్స్ మీన్స్ నెట్ డేటా టైప్. సో దానిలో మనం చూస్తే కనుక యూజ్ టు మోడల్ కనెక్షన్స్ బిట్వీన్ ద హార్డ్వేర్ ఎలిమెంట్స్. సో మనం ఏదైనా ఒక గేట్ తీసుకుని ఆ రెండింటి మధ్యలో కనెక్షన్కి ఒక 2 హార్డ్వేర్ ఎలిమెంట్స్ తీసుకుని ఆ 2 హార్డ్వేర్ ఎలిమెంట్స్లో కనుక మీరు కనెక్షన్ ఇవ్వాలనుకుంటే ఈ నెట్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. సో మోర్ ఫ్రీక్వెంట్గా వైర్ నెట్, ఈ నెట్స్లోనే మనకి 3 ఉన్నాయి. వైర్ మీన్స్ మెయిన్గా 3 ఉంది, వైర్ ఉంది, ట్రై ఉంది, సో వైర్ బాండ్లని మొత్తం ఇలా మనకి 4 టైప్స్ ఉన్నాయి ఈ నెట్స్లోనే. సో మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది వైర్. మనం హార్డ్వేర్ సర్క్యూట్లో చెప్పాలంటే సో 2 కాంపోనెంట్స్ని కనెక్ట్ చేయాలన్నప్పుడు మనం వైర్స్ని ఎలా యూజ్ చేస్తాము, సేమ్ యాస్టీస్గా ఈ వెర్లాగ్ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్లో మనం ఏదైనా 2 హార్డ్వేర్ కాంపోనెంట్స్ మీన్స్ ఎనీ గేట్స్ ఏదైనా కానీ మనం కనెక్ట్ చేసేటప్పుడు వితౌట్ స్టోరింగ్, సో మనం ఏదైనా కనెక్ట్ చేయాలంటే సో అప్పుడు ఈ నెట్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. సో దే డు నాట్ స్టోర్ వాల్యూస్, దే జస్ట్ పాస్ దెమ్. సో అవి ఎలాంటి వాల్యూస్ని స్టోర్ చేసుకోవు, జస్ట్ ఒక ప్లేస్ నుంచి మీన్స్ ఒక కనెక్షన్ నుంచి ఇంకో కనెక్షన్కి, లేకపోతే అవుట్పుట్ నుంచి ఇన్పుట్ ప్రాసెస్ చేసుకుని అవుట్పుట్ ఇవ్వడం, సో ఇన్పుట్స్ని తీసుకుని అవుట్పుట్స్ జస్ట్ పాస్ దెమ్. సో వాటిని స్టోర్ చేసుకోవాల్సిన నెసెసిటీ లేని ప్లేసెస్లో మనం ఈ నెట్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. సో దీనిలో కామన్ నెట్ వైర్ మోస్ట్ ఫ్రీక్వెంట్ యూజ్ టు కనెక్ట్ ద కాంపోనెంట్. సో వైర్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
సో ఇక్కడ ఒక ఎండ్ గేట్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సో మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు. సో ఇన్పుట్ వైర్ ఏ, సో మీరు ఫస్ట్ లైన్లో చూస్తే ఇన్పుట్ వైర్ ఏ అని ఉంది, సెకండ్ లైన్లో చూస్తే ఇన్పుట్ వైర్ బి అని ఉంది, అవుట్పుట్ వైర్ వై అని ఉంది. సో ఏబి అనే 2 ఇన్పుట్స్ ఉన్నాయి, వై ఉన్నాయి. జస్ట్ అది ఏం చేస్తుంది, ఎస్ఎన్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి అంటే సో ఏని బిని ఎండ్ ఆపరేషన్ చేసి మనకి వైకి అసైన్ చేస్తుంది. సో స్టోర్ చేయాల్సిన నెసెసిటీ లేదు. సో అలాంటప్పుడు మనం ఈ వైర్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ అబౌట్ వైర్. సో టైర్ మీన్స్ TRI మీన్స్ ట్రై మీన్స్ లైక్ వైర్ బట్ యూజ్డ్ ఫర్ మల్టిపుల్ డ్రైవర్స్. సో అలా కాదు, నెట్ డేటా టైప్లోనే మనకి 3 ఉన్నాయి. మరి వైర్ బదులు ట్రై యూజ్ చేయాల్సిన నెసెసిటీ ఏంటంటే సో మల్టిపుల్ డ్రైవర్స్. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేయండి. సో కలర్ చేంజ్ చేయండి. సో అంటిల్ మీకు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ట్రై అనే ఎగ్జాంపుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ఎన్ ఏ ఈక్వల్ టు ఎనేబుల్ 1. సో ఎనేబుల్ పిన్ యొక్క 1 అని మీన్స్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుంటే అందులో 2 ఎనేబుల్ పిన్స్ ఉన్నాయి అనుకుంటే సో ఎనేబుల్ పిన్ వాల్యూ కనుక 1 అయితే కనుక ట్రూ అయితే కనుక మీన్స్ మనకి ఈ స్టేట్మెంట్ తెలుసు. సో ఏదైనా ఒక కండిషన్ ఇక్కడ రాసుకుంటాము. సో అది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అగైన్ ఫాల్స్ అనేది ఈ రూపంతో మనం రిప్రజెంట్ చేస్తాం. అది ఫాల్స్ అయితే సెకండ్ స్టేట్మెంట్ అనేది కన్సిడర్ చేయాలన్న దాని ప్రకారం ఎనేబుల్ కనుక హై అయితే డేటా 1 అనే ప్రింట్ అవుతుంది, లేకపోతే కనుక మనకి నో కనెక్షన్ అని చూపిస్తుందని చెప్పి ఇక్కడ రాసాం. సో అదే ఏ వేరియబుల్ మళ్ళీ అగైన్ మనం ఏమంటున్నాము, ఇక్కడ ట్రైతో రిప్రజెంట్ చేసాము. ట్రై ఏ అనే వేరియబుల్ని ట్రై అనే డేటా టైప్తో మనం ఇండికేట్ చేసాం. సో అగైన్ ఇదే ఏ అనేది మళ్ళీ ఎనేబుల్ 2 అయితే కనుక డేటా 2 and 1. సో ఇలా ఒక్క వేరియబుల్ని మనం 2 టైమ్స్ మీన్స్ మల్టిపుల్ డ్రైవర్స్గా యూజ్ చేస్తున్నాం. సో ఒక్క వేరియబుల్ని మనం 2 టైప్స్గా వాడుకుంటున్నాం. సో అప్పుడు దాన్ని ఏమంటారంటే ట్రై డేటా టైప్ని యూజ్ చేయడం బెటర్ అనమాట. సో అలా మల్టిపుల్ డ్రైవర్స్ ఉన్నప్పుడు వ్యాండ్ వార్ ఫర్ వైర్డ్ అండ్ వైర్డ్ ఆర్ లాజిక్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఎగ్జాంపుల్ బట్టి మీరు అర్థం చేసుకుంటే ఇంక ఈజీగా అర్థమవుతుంది. సో వ్యాండ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సో వ్యాండ్ వై ఏదైతే వై అనే వేరియబుల్ని మరి వ్యాండ్గా డిఫైన్ చేశారు, అంటే వైర్గా కాకుండా ట్రైగా కాకుండా వ్యాండ్ అనే వేరియబుల్తో కనుక మీరు డిజైన్ చేస్తే సో ఫస్ట్ వై వాల్యూని ఏమని డిజైన్ చేశారు, 1 colon and b1 అని రిప్రజెంట్ చేస్తే సో ఇట్ ఈస్ 1. సో దీని గురించి నేను తర్వాత ఇంకో వీడియోలో అసలు ఈ ఫార్మేట్ ఏంటి అన్న దాని గురించి తర్వాత డిస్కస్ చేస్తాను. సో వైకి 1 అనే ఒక వాల్యూని మనం అసైన్ చేసాం. సో అగైన్ ఎస్ఎన్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అని అసైన్ చేసాం. సో ఇప్పుడు మనం వై ప్రింట్ చేస్తే ఏమవుతుందంటే సో సెకండ్ టైం 0 అసైన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎండ్ ఆపరేషన్ జరుగుతుంది. ఎలా 0 ఎండ్ ఆపరేటెడ్ విత్ 1. సో ఎండ్ ఆపరేషన్ జరిగి అవుట్పుట్ అనేది మీకు వైలోకి వెళ్తుంది. డైరెక్ట్ వైలోకి 0 అనేది అసైన్ అవ్వదు. ఈ 0 అనేది ప్రీవియస్ వైలో ఉన్న వాల్యూతో ఎండ్ ఆపరేషన్ జరిగి నీకు వైలోకి వెళ్తుంది. సో ఇలా నువ్వు డైరెక్ట్గా వ్యాండ్ యూజ్ చేయడం మూలంగా నువ్వు ఇక్కడ స్టేట్మెంట్ రాసినట్టు రాయాల్సిన అవసరం నెసెసిటీ లేదు. జస్ట్ వైని అలా అసైన్ చేస్తే దానంతరికి అదే ఎండ్ ఆపరేషన్ చేసుకుంటుంది. సో అది వ్యాండ్ యొక్క నెసెసిటీ. సో అలా కాదు. సో ఇక్కడ నేను సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టున్నా. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఫర్ వార్, సో ఇక్కడ సేమ్ వ్యాండ్ ప్లేస్లో కనుక మీరు వార్ పెడితే కనుక సో వార్ వై అని కనుక మీరు రిప్రజెంట్ చేస్తే ఈ వై అనే వేరియబుల్కి మీరు వార్ అనే డేటా టైప్ని అసైన్ చేస్తే కనుక సో అగైన్ మీరు వై వాల్యూ 1 తీసుకున్నారు అండ్ ఎస్ఎన్ వై ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 0 + 1. సో ఆర్ ఆపరేషన్ జరిగి ఆ వాల్యూ అనేది వైలోకి వెళ్తుంది. సో ఆ వాల్యూ యొక్క వై వాల్యూ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. సో ఈ వ్యాండ్ వైర్ యొక్క ఈ వ్యాండ్ వార్ యొక్క డేటా టైప్ గురించి అర్థమైంది కదా. సో మీరు ఎండ్ ఆపరేషన్ చేయాలన్నా ఆర్ ఆపరేషన్ చేయాలన్నా డైరెక్ట్గా ఈ డేటా టైప్స్ యూజ్ చేస్తే అది డైరెక్ట్గా మీరు ఇచ్చిన వాల్యూస్కి ఆర్ ఆపరేషన్ లేకపోతే ఎండ్ ఆపరేషన్ చేసి డైరెక్ట్గా ఆ వాల్యూని మీకు అసైన్ చేస్తుంది. సో మీకు సింపుల్గా మీరు అసైన్ చేయవచ్చు. సో ఇది నెట్ డేటా టైప్స్ వై, ట్రై, వ్యాండ్ అండ్ వార్. సో మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉండి ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీకు కమెంట్ చేయొచ్చు. సో నెక్స్ట్ గో టు రిజిస్టర్ డేటా టైప్స్. సో రిజిస్టర్ డేటా టైప్స్ అని మనం ఏమనుకున్నామంటే వాల్యూని స్టోర్ చేస్తుంది. సో మీరు జస్ట్ అలా పాస్ అవ్వకుండా సో ఏదైతే వాల్యూ ఉందో అది తిరిగి మళ్ళీ మీకు ఇన్పుట్గా ఏమన్నా వెళ్ళాలన్నా లేకపోతే ఆ ఇన్పుట్ అప్లై చేసి మళ్ళీ నెక్స్ట్ చేంజ్ అయ్యే వరకు అవుట్పుట్లో మీకు వాల్యూ అనేది సేమ్ అలానే స్టోర్ అవ్వాలన్నా కూడా మీ రిజిస్టర్ని యూజ్ చేసుకుంటారు. సో దానివల్ల సో రిజిస్టర్ ఈజ్ నథింగ్ బట్ సో ఇది మనకి సిరీస్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ లాగా. ఒక ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఒక బిట్ని మాత్రమే స్టోర్ చేయగలదు. అదే రిజిస్టర్ అనేది మల్టిపుల్ బిట్స్ని మనం స్టోర్ చేయగలదు. మీన్స్ నథింగ్ బట్ సిరీస్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. సో కనుక మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తే కనుక సో మనకి ఇక్కడ డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. సో మీరు ఏ వాల్యూ అసైన్ చేయలేదు. ఫర్ సపోజ్ అది డిఫాల్ట్గా ఏ వాల్యూ తీసుకుంటుందంటే సో ఈ నెట్ డేటా టైప్కి జెడ్ అనే ఒక వాల్యూ తీసుకుంటుంది. సో మీరు కోడ్లో కనుక వైర్ అనే డేటా టైప్ ఇచ్చి ఫర్ సపోజ్ వైర్ ఏ అని ఇచ్చారు ఈ ఎగ్జాంపుల్లో. సో ఇక్కడ ఇచ్చి మీరు ఏకి ఏ వాల్యూ అసైన్ చేయాలి. సో అప్పుడు అది డిఫాల్ట్గా జెడ్ అనే వేరియబుల్ని తీసుకుంటుంది.
సో ఇది జస్ట్ ఒక 2 పాయింట్స్ ఉంటే ఆ 2 పాయింట్స్ మనం జస్ట్ కనెక్ట్ చేసాము అన్నట్లు ఉంటుంది అనమాట. ఈ నెట్ డేటా టైప్ అనేది డిఫాల్ట్గా జెడ్ ఉంటుంది. సో మనం ఒకవేళ ఇలా ఇన్పుట్ వైర్ అని ఇచ్చాం కాబట్టి ఏ అనేది వైర్ అనే డేటా టైప్ అని మనకు అర్థమవుతుంది. అలా కాకుండా మీరు ఒకవేళ ఇన్పుట్ ఏ అని సింపుల్గా ఇలా రాస్తే కనుక సో మన కంపైలర్ ఏం చేస్తుందంటే ఏదైతే ఈ వెరిలాగ్ కోడ్ యొక్క సిస్టమ్ ఏం చేస్తుందంటే సో ఈ ఏని వైర్గా ఆటోమేటిక్గా అదే డిఫైన్ చేస్తుంది డిఫాల్ట్గా. సో ఇక్కడ నువ్వు ఇన్పుట్ రెజ్ ఏనా లేకపోతే వైర్ ఏనా అని నువ్వు మెన్షన్ చేయనప్పుడు సో ఆ సిస్టమ్ సో ఈ వెరిలాగ్ కోడ్ అనేది డిఫాల్ట్గా ఏ వాల్యూని వైర్గా తీసుకుంటుంది. సో నువ్వు మెన్షన్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ చేసి తీరాలి, లేకపోతే అది వైర్గా తీసుకుంటుంది. సో ఇట్ ఈస్ అబౌట్ వైర్. సో రిజిస్టర్లో కనుక మనం చూసుకుంటే కనుక ఇది మనం దేనికి యూజ్ చేస్తామంటే యూజ్ టు స్టోర్ వాల్యూస్, హోల్డ్ డేటా అంటిల్ ఇట్ చేంజ్, ఎగ్జాంపుల్ ఇనిషియల్ ఆల్వేస్ బ్లాక్. సో ఈ బ్లాక్ గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో హోల్డ్ ద డేటా అంటిల్ ఇట్ చేంజ్. సో ఫర్ సపోజ్ నువ్వు ఇన్పుట్స్ ఏబి ఇచ్చావు, సో 0 0 ఇచ్చావు 1. సో ఏ ఎండ్ ఆపరేటెడ్ విత్ మీన్స్ ఏ అనేది ఎండ్ ఆపరేషన్ జరిగింది. సో మనకి 0 × 1 మీన్స్ 0 వస్తుంది. సో ఇది అవుట్పుట్ మనకి. సో నువ్వు ఫర్ సపోజ్ రెజ్ వైర్, సో ఈ వాల్యూ వై అనుకుంటే కనుక సో వై వాల్యూ నీకు 0 అయ్యింది. సో వైర్ అయితే కనుక జస్ట్ ఈ వాల్యూ మనకి వై అని డిస్ప్లే చేసి క్లియర్ అవుతుంది. సో అలా కాదు, నీకు ఈ వై అనేది నెక్స్ట్ ఏబి వాల్యూస్ చేంజ్ అయ్యే వరకు నీకు ఈ వాల్యూ అనేది సేమ్ 0లోనే ఉండాలి. సో 0 అనేది ఎలాగా చేంజ్ అవ్వకూడదు. సో అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే రిజ్ అనే డేటా టైప్ యూజ్ చేస్తావు. సో ఆ వాల్యూ అనేది అప్పటి వరకు హోల్డ్ అయ్యి ఉంటుంది. డజంట్ మీన్ ఏ ఫిజికల్ రిజిస్టర్. సో ఈ రిజ్ అంటే ఏంటి, నిజమైన రిజిస్టరా అంటే కాదు. ఇట్ డజంట్ మీన్ ఫిజికల్ రిజిస్టర్. ఇట్ జస్ట్ స్టోర్ ఏ వాల్యూస్ లైక్ ఏ వేరియబుల్. సో వేరియబుల్ యొక్క జస్ట్ వాటి యొక్క వాల్యూస్ మాత్రమే స్టోర్ చేస్తుంది. సో కోడ్ చేసినప్పుడు ఈ రిజిస్టర్ యొక్క ఇంకా డెప్త్ మీకు తెలుస్తుంది. సో ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ దీని యొక్క మనం రెజ్ ఏ అని ఇచ్చేసి ఏ వాల్యూ దానికి అసైన్ చేయలేదు. సో అప్పుడు డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ రెజ్ ఈక్వల్ టు మనకి ఎక్స్. సో అన్నోన్ వాల్యూ అని మనకు అర్థం అనమాట. సో మనం ఏ వాల్యూ ఇవ్వకపోతే అది అన్నోన్ వాల్యూగా తీసుకుంటుంది. సో ఇది అన్సైన్డ్ ఇంటీజర్. సో అన్సైన్డ్ మీన్స్ సో ఓన్లీ మనకి పాజిటివ్ వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది. కొన్ని సైన్డ్ కొన్ని ఉంటే మీన్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్, బట్ రెజ్ ఈజ్ అన్సైన్డ్, మీరు ఓన్లీ పాజిటివ్ మాత్రమే తీసుకుంటుంది. సో మీరు నెగిటివ్ వాల్యూస్ ఇస్తే కనుక అది 2's కాంప్లిమెంట్ రూపంలో కన్వర్ట్ చేసుకుని సో 2's కాంప్లిమెంట్లో మనకి రిప్రజెంట్ చేస్తుంది, బట్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్లో మాత్రమే రిప్రజెంట్ చేయగలదు. సో ఇట్ ఈస్ అబౌట్ రెజ్ డేటా టైప్. సో నెక్స్ట్ వి లుక్ ఇంటు ద వెక్టార్స్. సో వెక్టార్స్ చూస్తే కనుక ఇవన్నీ మనం ఏమైతే రెజ్ ఏ వై బి సంథింగ్ మనం ఏదైనా ఇలా అసైన్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ ఏ అనేది ఎంత సైజు డిఫైన్ అవుతుంది, 1 బిట్ డిఫైన్ అవుతుంది. సో ఫర్ సపోజ్ నువ్వు ఒక 4 బిట్స్ రిప్రజెంట్ చేయాలనుకుంటున్నావు. సో అప్పుడు రెజ్ A0, A1, A2, A3. సో ఇలా ఇన్ని అసైన్ చేసే బదులు ఈ వెక్టార్ని యూజ్ చేసి నువ్వు ఇలా 3 down to 0 ఏ అని రాస్తే సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ సింటాక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో అది ఫస్ట్ ఏ డేటా టైప్, రెజ్జా, వైరా, వాండా, వారా, లైక్ ఏదైనా కానీ ఏ డేటా టైప్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. మీన్స్ ఎంఎస్బి, ఎల్ఎస్బి. సో మనకి ఎంత సైజ్ కావాలి, సో 4 బిట్ కావాలంటే 0 to 3. సో 3 down to 0 అంటాం. సో ఇలా రాస్తాం. సో ఫర్ సపోజ్ ఇక్కడ నేమ్, సో ఆ వేరియబుల్కి ఏ నేమ్ ఇచ్చుకుంటే ఆ నేమ్. సో ఈ ఫార్మాట్లో మనం రాస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే వైర్ రాశారు. సో వీళ్ళకి 8 బిట్ కావాలి కాబట్టి 7 down to 0 రాశారు. నేమ్ని డేటాని మెన్షన్ చేసుకున్నారు. సో యూ కెన్ డిక్లేర్ మల్టిపుల్ బిట్ వాల్యూస్ యూజింగ్ దిస్ వెక్టార్స్ మీన్స్ ఎంఎస్బి టు ఎల్ఎస్బి. సో ఈ రిప్రజెంటేషన్ యూజ్ చేసి మనం మల్టిపుల్ వాల్యూస్ని ఒకే వేరియబుల్తో డిక్లేర్ చేయొచ్చు. సో ఇలా రాస్తే ఏమవుతుందంటే A0, A2, A1, A0 అలా మనకి 4 బిట్ వాల్యూస్ అనేవి అసైన్ అవుతాయి. సో అలా కాదు, నేను ఫర్ సపోజ్ వైర్ 0 down to 3 బి ఇలా రాస్తే ఏమవుతుంది, సో ఇలా రాస్తే ఏమవుతుందంటే సో ఇట్స్ అప్ టు ఇది ఎలా తీసుకుంటుందంటే A3, బట్ ఎల్ఎస్బి ఎప్పుడు కూడా మనకి రైట్ సైడ్ ఉంటుంది. ఎల్ఎస్బి ఎంఎస్బి ఎప్పుడు సో ఈ 0 అనేది ఎంఎస్బి, సో 3 అనేది ఎల్ఎస్బి అవుతుంది. సో A1, A0 సో మనకి ఇటు సైడ్ నుంచి డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో నువ్వు ఇలా తీసుకుంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మన వెక్టార్స్ని యూజ్ చేసి మల్టిపుల్ బిట్స్ని అట్ ఏ టైం మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇలా ప్రతి వేరియబుల్ 4 times తీసుకునే బదులు సో ఇలా యూజ్ చేసుకుంటే మనకి ఇంకా కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుంది. సో ఒక్క వేరియబుల్తోనే మనం అంతా రిప్రజెంట్ చేయగలుగుతుంది. ఇక్కడ మనం 4 వేరియబుల్స్ తీసుకోవాలి, A0, A1, A2, A3 అని. సో ఇట్ ఈస్ అబౌట్ వెక్టార్స్. సో నెక్స్ట్ అరేస్. సో అరేస్ వెక్టార్స్, సో ఈ రెండు కూడా ఒకేలా ఉంటుంది. బట్ అరేస్కి వెక్టార్స్కి ఏంటి డిఫరెన్స్ అంటే సో వెక్టార్స్ మనం ఏం అబ్జర్వ్ చేసాం, సో ఒక్క వేరియబుల్నే మనకి మల్టీ బిట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అలా కాకుండా అరేస్ ఏంటంటే మల్టిపుల్ వేరియబుల్స్ ఈచ్ కెన్ బి ఏ వెక్టార్. సో ఇక్కడ మల్టిపుల్ వేరియబుల్స్ ఉంటాయి A, B, C, సో వాట్ ఎవర్. సో A of 0,
a(1), a(2) ఎలా అయినా తీసుకోండి. బట్ ఈ ప్రతి వేరియబుల్కి మళ్ళీ అగైన్ దీనిలో మళ్ళీ మనకు ఒక వెక్టార్ ఉంటుంది. సో అగైన్ ఇది మళ్ళీ మల్టిపుల్ బిట్స్గా డివైడ్ అవుతుంది. సో అది అరేస్ అనమాట. సో మల్టిపుల్ వేరియబుల్స్ ఉంటాయి. సో మళ్ళీ ఎవ్రీ వేరియబుల్ అనేది వేరే వెక్టార్. సో ప్రతి వేరియబుల్కి మళ్ళీ ఇంకో వెక్టార్ ఉంటుంది. సో దాన్ని మనం అరేస్ అంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 3 down to 0a అని రాసాం. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 8 బిట్స్ ఉన్నాయి. MEM అనే ఒక వేరియబుల్లో 8 బిట్స్ ఉన్నాయి. సో మళ్ళీ అగైన్ 8 బిట్స్ అనేవి మనకి ఏమవుతుంది 4 ఎలిమెంట్స్. సో అగైన్ 8 బిట్స్కి 8 బిట్ మీన్స్ మనకి 8 బిట్స్ ఉన్నాయి అనుకుంటే కనుక అండ్ సో ఆన్. సో ప్రతి బిట్ మళ్ళీ 4 ఎలిమెంట్స్ని కలిగి ఉంటుంది. సో ఎవ్రీ బిట్ 4 ఎలిమెంట్స్ని కలిగి ఉంటుంది. సో అలా కాకుండా మీరు రిజిస్టర్ మీన్స్ ఇది 1 dimensional అరే మీన్స్ ప్రతి ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఒక్కొక్క వేరియబుల్ యొక్క సైజ్ MEM అనే వేరియబుల్ యొక్క సైజ్ అనేది 8 బిట్ అనుకున్నాము. సో ఆ 8 బిట్లో మళ్ళీ ఎవ్రీ బిట్ కూడా 4 ఎలిమెంట్స్ని కలిగి ఉంటుందని అలా అనుకున్నాం. అది 1 dimensional అరే. సో 2 dimensional అరేని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సో సో ఆల్రెడీ మ్యాట్రిక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. అది ఒక్కొక్కటి 8 బిట్ కలిగి ఉంది. సో ఇది మ్యాట్రిక్స్ రూపంలో మనకి ఎలాగూ సో ఫస్ట్ రిప్రజెంట్ చేసింది రో అవుతుంది, సెకండ్ రిప్రజెంట్ చేసింది కాలం అవుతుంది. సో మనకి 3 మొత్తం 0 down to 3 మీన్స్ 4 రోస్ ఉన్నాయి. సో ఎట్ ద టైం 2 కాలమ్స్ ఉన్నాయి. సో ఈ 8 బిట్ ఏదైతే ఇందులో 8 బిట్ ఉందో సో ప్రతి బిట్టు కూడా ఈ విధంగా మ్యాట్రిక్స్ రూపంలో రిప్రజెంట్ అయి ఉంటుంది. సో అరేస్ అనేవి ఈ విధంగా మనకి ఏంటి ఒక్కొక్క మల్టిపుల్ వేరియబుల్స్ ఉంటాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క వెక్టర్ అనమాట. సో మనం ఇంకా కోడింగ్ చేసేటప్పుడు ఈ అరేస్ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో అంటిల్ దెన్ ఇట్ ఈస్ అబౌట్ అరేస్. సో ఈ విధంగా మనం దీనిలో 1 బిట్ అరే అండ్ 1D అరే అండ్ మీన్స్ 1 dimensional అండ్ 2 dimensional అరేగా మనం మెన్షన్ చేస్తాం. సో నెక్స్ట్ అబౌట్ ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ అనేవి సైన్డ్ 32 బిట్ వాల్యూస్. సో సిస్టమ్ అనేది ఒకవేళ మీకు మీ యొక్క సాఫ్ట్వేర్ ఏదైతే సిస్టమ్ ఉందో సో అది 64 బిట్ అయితే సో దీని మినిమం సైజ్ వచ్చేసరికి 64 కూడా ఉండొచ్చు. సైన్డ్ మీన్స్ బోత్ పాజిటివ్ వాల్యూస్ అండ్ నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటుంది. సో యూజ్డ్ ఫర్ కౌంటింగ్ ఆర్ అర్థమెటిక్ మీన్స్ మనం ఏదైనా ఒక ఇలా హోల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయాలంటే సో రిజిస్టర్ కూడా మనకు ఉంటుంది. సో అది కూడా మెన్షన్ చేయొచ్చు. బట్ ఏదన్నా ఒక వేరియబుల్ని కనుక మనం లాట్ ఆఫ్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయాలన్నప్పుడు సో ఈ విధంగా మనం ఇంటీజర్ని యూజ్ చేయడం సో బెటర్ అనమాట. మన కాంప్లెక్సిటీ కూడా తగ్గుతుంది. సో ఇంటీజర్ అని ఇలా మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాము. సో ఇది మనం కౌంటింగ్ అయినా అర్థమెటిక్ ప్రాసెస్కి అయినా సిమ్యులేషన్స్ అప్పుడు మనం ఎక్కువ యూజ్ చేస్తాం, ఎక్కువ టెస్ట్ బెంచెస్లో యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇట్ ఈస్ అబౌట్ ఇంటీజర్. సో ఇంటీజర్ అనేది సిస్టమ్ బట్టి 64 బిట్టా 32 బిట్టా అనేది అసైన్ ఉండే. సైన్ మీన్స్ బోత్ సైన్ హియర్ మనకి సైన్ అంటే బోత్ పాజిటివ్ వాల్యూస్ అండ్ నెగిటివ్ వాల్యూస్ రెండు ఉంటాయి. సో ఇట్ ఈస్ లైక్ ఏ జనరల్ పర్పస్ రిజిస్టర్ అనమాట. సో డేటాని మ్యానిపులేట్ చేయాలన్నా కూడా ఏదైనా డేటా మీన్స్ ఇక్కడ ఐ వాల్యూ అనేది ఫస్ట్ మనకి 0 ఉంటుంది, తర్వాత 1గా చేంజ్ అవుతుంది. సో అలా డేటా మ్యానిపులేట్ అవుతూ వస్తుంది కాబట్టి అలా మ్యానిపులేట్ చేయాలన్నా కూడా మనం ఇంటీజర్ వేరియబుల్ని యూజ్ చేస్తాం. సో ఎక్కువ మనం ఫ్లూయెంట్గా టెస్ట్ బెంచెస్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ అబౌట్ రియల్ నెంబర్స్ మీన్స్ దీన్ని మనం రియల్ అనే ఒక డేటా టైప్గా యూజ్ చేస్తాం. సో ఇది ఏంటంటే యూజ్ రియల్ ఆర్ రియల్ టైమ్ టైప్స్. సో మనం ఇది ఎలా యూజ్ చేస్తామంటే డెసిమల్ వాల్యూస్. సో ఫర్ సపోజ్ మనకి 2.453 సంథింగ్ ఇలా ఒక డెసిమల్ వాల్యూ కనుక మనం అసైన్ చేస్తే సో అది ఏం చేస్తుందంటే దీని రౌండ్ ఫిగర్ని కన్సిడర్ చేసుకుని సిస్టమ్కి పాస్ చేస్తుంది. సో ఇట్స్ లైక్ ఇలా ఉంది 2.5 కంటే బిలో ఉంది కాబట్టి దీన్ని 2గా కన్సిడర్ చేస్తుంది. సో ఆ విధంగా మనం ఏవైతే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఇస్తామో సో వాటిని రౌండ్ ఫిగర్ చేసి దాని నియరెస్ట్ వాల్యూకి ఉన్న ఇంటీజర్కి దాన్ని అసైన్ చేస్తుంది. సో 2.79 ఉంటే దాన్ని 3కి అసైన్ చేస్తుంది. సో నువ్వు ఏదైనా డెసిమల్ వాల్యూస్ అయినా ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అయినా ఇస్తే కనుక కంపైలర్ అనేది దాన్ని నియరెస్ట్ ఇంటీజర్కి తీసుకుంటుంది. సో దీని యొక్క డిఫాల్ట్ వాల్యూ వచ్చేసరికి 0 అవుతుంది. సో మనం ఈ విధంగా రియల్ టెంప్ అని మీన్స్ రియల్ అనే డేటా టైప్ యూస్ చేసి ఒక వేరియబుల్ వేర్ని పెట్టుకుంటాం. సో ఇట్ ఈస్ అ సింటాక్స్ ఫర్ ఇట్. సో ఇట్ ఈస్ అబౌట్ రియల్. సో నెక్స్ట్ టైం. సో టైం అనేది మనం మోస్ట్ టెస్ట్ బెంచెస్ సిమ్యులేషన్ మీన్స్ సో టెస్ట్ బెంచెస్ ఎందుకు యూజ్ చేస్తామంటే సో దాని గురించి కూడా నేను ఫర్దర్గా ఇంకో వీడియో డిస్కస్ చేస్తాను. అంటిల్లో అసలు టెస్ట్ బెంచ్ అంటే ఏంటంటే సో ఫర్ సపోజ్ మామూలుగా డిజైన్ కోడ్లో మనం ఏ రాస్తామంటే సో ఎండ్ గేట్ ఆపరేషన్ మాత్రమే రాస్తాము. సో వేరే టెస్ట్ బెంచ్ ఈ ఏ వాల్యూ ఎంత బి వాల్యూ ఎంత సో ఏ వాల్యూ ఫర్ సపోజ్ 10 సెకండ్స్ అప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ ఎంత ఉంటే అవుట్పుట్ ఎంత జనరేట్ అయిందో చెక్ చేస్తాం. సో అదే టైం 20 సెకండ్స్ ఉన్నప్పుడు సో ఏ వాల్యూ మనం బి వాల్యూ మళ్ళీ మనం అసైన్ చేస్తాం. సో ఆ విధంగా టైం అనేది ఇక్కడ మనకి ఇండికేట్ చేయడానికి మీన్స్ టైం అనేది మనకి డిస్ప్లే అవ్వడానికి టైం అనే డేటా టైప్ని మనం యూజ్ చేస్తాం టెస్ట్ బెంచెస్ అప్పుడు. సో ఈ విధంగా టెస్ట్ బెంచ్ అనేది మనం ఎందుకు రాస్తామంటే ఈ ఇచ్చిన వేరియబుల్స్కి డిజైన్ ప్రొసీజర్ బట్టి మనం ఇన్పుట్స్ ఇవ్వాలి కదా. సో ఆ ఇన్పుట్స్ అనేవి మనం టెస్ట్ బెంచ్లో ప్రొవైడ్ చేస్తాం. సో అందుకు మనం టెస్ట్ బెంచ్ రాస్తాం.
జస్ట్ డిజైన్ కోడ్ అంటే జస్ట్ దాని యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, దాని యొక్క బిహేవియర్ ఏంటి అనేది మాత్రమే కోడ్లో మెన్షన్ చేస్తాం. దాని యొక్క ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఎలా రావాలి అని చెప్పి, దానికి క్లాక్ ఉంటే క్లాక్, రీసెట్ ఉంటే రీసెట్, అలాంటివన్నీ కూడా మనం టెస్ట్ బెంచెస్లో వాటిని ఇన్పుట్స్గా అప్లై చేసి అవుట్పుట్ని మన సిమ్యులేషన్లో అబ్జర్వ్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టెస్ట్ బెంచ్. సో until now we discuss further. So time అంటే ఏంటంటే it is about a 16-bit unsigned type, means it was only positive values ని మాత్రమే తీసుకుంటే. సో మనం యూజ్ టు మెజర్ డిలే ఆర్ సిమ్యులేషన్ టైం. సో మనం ఏదన్నా టెస్ట్ బెంచ్లో కనుక మనం లేకపోతే సిమ్యులేషన్ చేసేటప్పుడు దాని యొక్క టైం ఎంత, సో ఏ టైంకి ఎంత వాల్యూ ఉంది, ఎంత అవుట్పుట్ వస్తుంది, సో డిలేస్ ఎంత, ప్రతి దానికి మధ్యలో ఒక ఇన్పుట్ నుంచి ఇంకో అవుట్పుట్ రావడానికి ఒక ఇన్పుట్ అప్లై చేసాము, సో ఎంత డిలేతో అవుట్పుట్ వస్తుంది, సో అదంతా కూడా మనం ఈ టైం అనే డేటా టైప్ యూజ్ చేసి చేస్తాము. సో మనం ఇంకా కోడ్ చేసినప్పుడు ఇంకా ఫర్దర్గా డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు. సో అంటిల్ నౌ టైం మీన్స్ మనం సిమ్యులేషన్ పర్పస్ అప్పుడు ఆ యొక్క డిలేస్ని, సిమ్యులేషన్ టైంని మెజర్ చేయడం కోసం ఈ టైం అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ కమింగ్ టు పారామీటర్స్. కాన్స్టెంట్ దట్ కెన్ బి కస్టమైజ్డ్. ఎగ్జాంపుల్ పారామీటర్ విడ్త్ ఈక్వల్ టు 8. సో హియర్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మాడ్యూల్ యాడర్. యాడర్ అనే ఒక మాడ్యూల్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక వాల్యూ ఉంది. సో మనం అసలు ఈ పారామీటర్ కంటే కూడా వేరే ఏమైనా యూస్ చేయొచ్చు, మీన్స్ ఇంటీజర్ యూస్ చేయొచ్చు, రెజ్ యూస్ చేయొచ్చు, రియల్ యూస్ చేయొచ్చు. సో బట్ మనం పారామీటర్ యూస్ చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే సో మనం వాల్యూస్ని ఫ్లూయెంట్గా మనం చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ విడ్త్ అనేది ఇక్కడ ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాం. సో ఇన్పుట్లో మనం ప్రతి చాట చేంజ్ చేయకుండా ఈ విడ్త్ దగ్గర యొక్క ఈ వాల్యూ మాత్రమే మనం చేంజ్ చేస్తే, ఫర్ సపోజ్ 7గా మార్చాలి అనుకుంటున్నాం. సో ఇక్కడ ఒక చార్ట్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ అండ్ అవుట్పుట్ దగ్గర అది డిఫాల్ట్గా చేంజ్ చేసుకుంటుంది. సో మనం దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి లైన్లో ప్రతి చాట చేంజ్ చేసుకోకుండా ఈ పారామీటర్ యూస్ చేయడం మూలంగా మనం సింపుల్గా ఇక్కడ యూస్ చేయడం మూలంగా మనం ఈజీగా వాల్యూస్ అనేవి మనం వేరీ చేసుకోవచ్చు. సో కాన్స్టెంట్ ఏవైతే కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటే మనం ఈజీగా వాటిని వేరియబుల్ చేసుకోవచ్చు. సో దాని యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ అ డేటా టైప్. సో మనం ఈ విధంగా సో వేరియబుల్ని ఎలా రిప్రజెంట్ చేసుకుని దానికి ఒక వాల్యూ అసైన్ చేసుకుంటాం. సో ఇట్ ఈస్ అబౌట్ పారామీటర్ డేటా టైప్. సో నెక్స్ట్ స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో మనకి తెలిసిందే స్ట్రింగ్స్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో కొన్ని లెటర్స్ ఆర్ క్యారెక్టర్స్ని కనుక కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం ఏమంటామంటే ఆర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఏమంటామంటే స్ట్రింగ్స్ అంటాం. వెర్లాగ్ సపోర్ట్ స్ట్రింగ్ లిటర్ మీన్స్ స్ట్రింగ్ని కూడా సపోర్ట్ చేసింది, బట్ స్ట్రింగ్స్ ఆర్ యూజువల్లీ జస్ట్ లైక్ అరే ఆఫ్ క్యారెక్టర్స్. మీన్స్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్ అంటే మనం అరేస్ అంటాం కదా, సేమ్ అలాగే స్ట్రింగ్స్ కూడా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్స్ అంటాం. సో ఈ స్ట్రింగ్లో మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇన్వర్టెడ్ కామర్స్లో రిప్రజెంట్ చేస్తాం. సో దీనిలో ప్రతి క్యారెక్టర్ ఒక ఏ అనే ఒక క్యారెక్టర్ తీసుకుంటే ఇది ఒక బైట్ ఉంటుంది అనమాట. దీని సైజ్ వచ్చేసరికి ఒక బైట్ ఉంటుంది. సో ఒక బైట్ అంటే మనకి తెలిసింది ఏంటి, 8 బిట్. సో ఇందులో ఉండే ప్రతి క్యారెక్టర్ కూడా ఒక బైట్ యొక్క సైజ్ అనేది కలిగి ఉంటుంది. సో మీరు అలా మీ నేమ్ ఫర్ సపోజ్ ఇక్కడ టెక్కీ, ఎలక్ట్రానిక్స్ టెక్కీ కాబట్టి నేను టెక్కీ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. సో దీనిలో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 1 2 ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 క్యారెక్టర్స్, 3 4 5 6 క్యారెక్టర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఈ వేరియబుల్లో 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో 6 క్యారెక్టర్ అంటే ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క బైట్ తీసుకుంటుంది. సో దట్ మీన్స్ మనకి 6 బైట్స్ అవుతుంది. సో 6 బైట్స్ అంటే 6 × 8 బిట్స్. సో మనకి ఇంత సైజ్ అవుతుంది. సో మనం ఇలా ప్రతి దాని సో ఇక్కడ 6 × 8 అంటే మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేసి 48 అని చెప్పి 48 మీన్స్ 47 డౌన్ టు 0. సో మనం 48ని ఇలా రిప్రజెంట్ చేస్తాం కాబట్టి అలా రిప్రజెంట్ చేసాం. సో ఫర్ సపోజ్ నువ్వు అలా కాదు 252 సే ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. సో అప్పుడు నీకు 8 బిట్. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే నీకు ఫర్దర్గా క్యాలిక్యులేటర్ అలాంటి యూజ్ చేయాలి. సో అప్పుడు నువ్వు ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే సో ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. మీన్స్ రెజ్ అని రిప్రజెంట్ చేసి సో కనుక మీరు ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే సో మీన్స్ 8 అనేది మనకి 8 బిట్ కాబట్టి ఫిక్స్ అవుతుంది. సో నీ ఉండే దానిలో ఎన్ని లెటర్స్ ఉంటే సో అంత వాల్యూని ఇక్కడ ఇవ్వి. సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ 6 కాసుకున్నా కాబట్టి సో ఇక్కడ ఎలా రాస్తానంటే 8 × 6 డౌన్ టు 0. సో ఈ విధంగా మెన్షన్ చేస్తారు. రెజ్ అయితే రెజ్, వైర్ అయితే వైర్. సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూస్తే సో రెజ్ రాశాను. సో ఇక్కడ ఏంటంటే నేను 10 లెటర్స్ తీసుకుంటున్నా కాబట్టి మీన్స్ ఈవెన్ స్పేస్ అండర్ స్కోర్ కూడా అది కన్సిడర్ చేస్తుంది. స్పేస్ ఈవెన్ అండర్ స్కోర్ని కూడా సిస్టమ్ ఈ యొక్క వెర్లాగ్ అనేది మనకి ఏదైతే వెర్లాగ్ కోడ్ ఉందో అది మనకు కన్సిడర్ చేస్తుంది. సో మీరు దాన్ని కూడా కౌంట్ చేయాలి. సో ఇక్కడ నేను హలో వరల్డ్ అని తీసుకున్నాను. సో 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 ఉన్నాయి కాబట్టి 10 లెటర్స్ కాబట్టి మనకి 10 బైట్స్. సో ఒక్కొక్క బైట్ 8 బిట్ కాబట్టి 8 × 10 డౌన్ టు 0. సో నేను ఇక్కడ 1 కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, here we can represent as 1 not 0. సో ఇది వచ్చేసరికి ఎలా ఉంటుందంటే సో రేజ్ 8 × 20 డౌన్ టు 1. సో 1 ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నాం అంటే మనం ఎన్ని రిప్రజెంట్ చేయాలి, ఫర్ సపోజ్ 8 బిట్స్ రిప్రజెంట్ చేయాలంటే 7 డౌన్ టు 0. సో అదే నువ్వు 8 = 0 అని రాసినా కూడా సేమ్ 8 బిట్ అవుతుంది. సో 0 నుంచి 7 అన్నా కూడా 8 బిట్,
సో 1 నుంచి 8 అన్నా కూడా 8 బిట్స్. సో ఇక్కడ నువ్వు 8 రిప్రజెంట్ చేస్తే ఇక్కడ ఎల్ఎస్బి బిట్లో 1 రిప్రజెంట్ చేయాలి. సో అలా కాకుండా నువ్వు 8 - 1 ఇక్కడ 7 రిప్రజెంట్ చేస్తే నువ్వు ఎల్ఎస్బిలో 0 రిప్రజెంట్ చేయాలి. సో అందుకని మనం ఇక్కడ 1 అనేది తీసుకోవాలి. సో ఈ విధంగా మన యొక్క సింటాక్స్ అనేది ఉంటుంది. సో STR ఈక్వల్ టు మనం ఒక వేరియబుల్ పెట్టుకున్నాం కదా, సో దానికి మనం హలో వరల్డ్ అని రాస్తే కనుక సో స్ట్రింగ్కి మనం %s అని యూజ్ చేస్తాం, బైనరీకి ఏమో %p, డెసిమల్కి %d, సో అలా రిప్రజెంట్ చేస్తాం. సో వాటిని ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో అంటిల్ నౌ ఇట్ ఈస్ అబౌట్ స్ట్రింగ్స్. సో ఇలా మనం యొక్క స్ట్రింగ్స్ని మనం రిప్రజెంట్ చేస్తాము. సో ఇట్స్ ఆల్ అబౌట్ స్ట్రింగ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కమెంట్ ఇట్. సో మీకు ఇంకేమన్నా ఫర్దర్గా పర్టికులర్గా ఒక్క డేటా టైప్ గురించి ఇంకా ఫర్దర్గా కావాలి అనుకుంటే, మీకు అర్థం కాకపోతే చెప్పండి. సో దాని మీద ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని మీతో డిస్కస్ చేస్తాను. అంటిల్ నౌ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.